ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో తులసీ మాతను స్మరించుకుందాం. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాభికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. తులసి వివాహం ఏ విధంగా చెయ్యాలి? క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది అంటే చాలామంది తులసి వివాహం జరిపిస్తూ ఉంటారు. అయితే అందరూ తులసి పూజ చేస్తారు, కానీ కొందరు మాత్రమే తులసి వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ తులసి వివాహాన్ని ఎందుకు జరిపించాలి, ఏ విధంగా జరిపించాలి, ఏ సమయంలో జరిపించాలి, ఏ రోజు జరిపించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించే విషయం ఒక రకంగా ఉంటే మనందరం పాటించే విషయం మరొక రకంగా కనిపిస్తోంది. సర్వజనులు కూడా అంటే తులసి వివాహం జరిపించేటువంటి చాలామంది క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాయంత్రం పూట మాత్రమే తులసి వివాహాన్ని జరిపిస్తూ ఉండటం మనకి కనిపిస్తోంది. కాకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే కార్తీక శుద్ధ నవమి మొదలుకొని పౌర్ణిమ వరకు కూడా ఏ రోజైనా తులసి వివాహాన్ని జరిపించడానికి అర్హమే అని, ఏ రోజైనా ఎవరికి వీలైన విధిగా వాళ్ళు చేయొచ్చు అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అంటే కేవలం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు మాత్రమే కాదు, శుద్ధ నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే వారి వారి అనుకూలాన్ని బట్టి తులసి వివాహాన్ని జరిపించవచ్చు. అయితే ఎప్పుడు జరిపించాలి? జరిపించడానికి కూడా మనం మామూలుగా వివాహాలకి ముహూర్తం ఏ విధంగా చూసుకుంటాం, సులగ్నం చూసుకుంటాం. ఆ విధంగా తులసి వివాహానికి కూడా మంచి లగ్నాన్ని ఆ రోజు ఎంచుకొని వర్జం దుర్ముహూర్తం లాంటివి లేకుండా చేసి అలాంటి సమయంలో తులసి వివాహాన్ని చేయాలిట. తులసి వివాహాన్ని కూడా ఏ విధంగా చేయాలి? తులసి చెట్టుకు ఎదురుగా విష్ణుమూర్తిని సర్వాలంకృతుడు పెళ్లి కొడుకులాగా తయారు చేసి విష్ణుమూర్తి ప్రతిమను పెట్టాలిట. తులసీమాతను కూడా అంటే తులసి కోటను కూడా చక్కగా పూలతో అలంకరించాలి. తులసి కొమ్మకి పసుపు కుంకుమలు పెట్టాలి, పువ్వుల మాలలతో అలంకరించాలి. ఆ తర్వాత తులసికి విష్ణుమూర్తికి వివాహం మామూలుగా మనం వివాహం దేవ కళ్యాణాలు ఏ విధంగా చేస్తామో, లక్ష్మీనారాయణుల కళ్యాణం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఇక్కడ శాస్త్రోక్తంగా చెయ్యాలి, హోమ విధిని చెయ్యాలి. అయితే ఇక్కడ మంత్రాల్లో కూడా ఉంటుందిట. ఏమిటంటే తులసీమాతను అడుగుతారట ఎవరు చేసేటువంటి దంపతులు ఇద్దరు కూడా కంకణం కట్టుకుని కన్యాదానం, తమ కూతురికి కన్యాదానం చెయ్యటానికి ఏ విధంగా పీటల మీద కూర్చుంటారో అదేవిధంగా దంపతులిద్దరూ కూడా తులసి కళ్యాణాన్ని చేయటం కోసం కంకణం కట్టుకుని పీటల మీద కూర్చోవాలిట. ఇక్కడేమిటంటే సంకల్పం చేసుకుని, ఓ తులసీమాత, నేను ముందుగా నడుస్తుంటాను, నువ్వు నా వెనుకగారా. మరి పెళ్లి కూతురు ఇప్పుడు కూడా సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వెనక నడుస్తుంది కదా, ఆ విధంగా అన్నమాట. వచ్చిన తర్వాత నిన్ను విష్ణుమూర్తికి సమర్పించి కళ్యాణం చేస్తాను, కన్యాదాన ఫలితాన్ని నాకు ప్రసాదించు, ఆ కన్యాదానం వలన నాకు నా ముందు తరాల వాళ్ళకి నా తర్వాత తరాల వాళ్ళకి కూడా మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పేసి నమస్కరించాలిట ఆ దంపతులిద్దరూ. ఆ విధంగా నమస్కరించుకుని తులసిని పెళ్లి కూతురు చేసి ఆ ఎదురుగా విష్ణుమూర్తిని పెళ్లి కొడుకును చేసి హోమ విధిని ఏ విధంగా చేస్తారో విష్ణుమూర్తికి మనం విష్ణు సూక్తాలు చదువుతూ ఉంటాం. విష్ణు సూక్తంగా ప్రధానంగా మనం పురుష సూక్తం చదువుతూ ఉంటాం. పురుష సూక్తంతో విష్ణుమూర్తిని, శ్రీ సూక్తంతో తులసీమాతని అర్చించి అర్ఘ్యప్రదానాలు చేసి మంగళ వాయిద్యాలు, అక్కడ మంగళ వాయిద్యాలు అంటే పెళ్లి తంతు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చెయ్యాలి. మంగళ వాయిద్యాలు ఉండాలిట. పొదుగురిని పిలవాలి.
ఆ తర్వాత దీపారాధన చెయ్యాలి, తులసికి ప్రదక్షిణలు చేయాలి, ఆ తర్వాత అక్కడ మంగళసూత్ర ధారణ చేయించాలి, తులసి కొమ్మకి మంగళసూత్ర ధారణ చేయించాలి, తర్వాత నవవధువుకి వస్త్రాలు సమర్పించాలి, విష్ణుమూర్తికి వస్త్రాలు సమర్పించాలి. మామూలుగా కన్యాదానంలో మన కూతురికి మనం ఏ విధంగా పెళ్లి చేస్తామో ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ హోమం చెయ్యాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు మనం మామూలుగా పెళ్లిలో కూడా ఏం చేస్తాం, వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావిస్తాం. లక్ష్మీనారాయణులుగానే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మనం భావిస్తాం. అందుకే అంటారు, ఏ కళ్యాణం చూసినా సాక్షాత్తు ఆ వధూవరులను చూడడం వలన లక్ష్మీనారాయణలను చూసినటువంటి పుణ్యం లభిస్తుందిట. అందుకని వివాహాలకి వెళ్ళి ఆ వివాహ తంతును అందరూ కూడా కళ్ళారా చూడాలి, శుభకరం అని చెప్తూ ఉంటారు. ఎందుకు, సాక్షాత్తు లక్ష్మీనారాయణుని దర్శించినటువంటి పుణ్యం వస్తుందిట మామూలు వివాహాన్ని చూసినా కూడా. మరి అలాంటిది సాక్షాత్తు లక్ష్మీనారాయణులకే ఇక్కడ వివాహం జరుగుతోంది. తులసికి నారాయణమూర్తికి వివాహం చేస్తూ ఉన్నారు. అయితే కన్యాదాత ఎవరు, యజమాని ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళే కన్యాదాతలు. వాళ్ళ కూతురికి కన్న కూతురికి కన్యాదానం చేస్తేనే తనకి ముందు 10 తరాల వాళ్ళకి తన తరువాత 10 తరాల వాళ్ళకి మోక్షం లభిస్తుందిట. మోక్షం లభించాలి అనేటువంటి మంత్రం చెప్తూ అక్కడ కన్యాదానం చేస్తూ నారాయణుడు అనుకుని వరుడి తనకంటే చిన్నవాడైనా విష్ణుమూర్తి కాళ్ళు కడుగుతున్నట్టుగా కన్యాదాత కాళ్ళు కడిగి తల మీద చల్లుకొని తన కన్యను దానం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తికే తాము కన్యగా భావించినటువంటి తులసీమాతని తమ కూతురుగా భావించి ఇక్కడ కన్యాదానం చేస్తూ ఉన్నారు. అలాంటి కన్యాదానం చేయటం వలన అత్యంత పవిత్రమైనటువంటి తులసీమాతని, అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసీమాతని ఆ విష్ణుమూర్తికి సమర్పించి వివాహం చేయటం వలన చేసినటువంటి దంపతులకి సకల జన్మల్లో, ఇదివరకు పూర్వజన్మల్లో చేసేటువంటి సకల పాపాలు హరింపబడతాయిట. మరు జన్మకి వాళ్ళకి పునీతులవుతారుట. అంతేకాదు వాళ్ళకి పూర్వజన్మల్లో ఈ జన్మల్లో చేసినవే కాదు, వాళ్ళ పితృదేవతలు అతని పైన ఉండేటువంటి 10 తరాల వాళ్ళకి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందిట. తర్వాత తమ పుత్రులకి, అంటే తమ సంతానం 10 తరాల వాళ్ళకి కూడా ఈ దాత కన్యాదానం, ఈ తులసి కళ్యాణం చేయటం వల్ల వాళ్ళు కూడా పవిత్రులవుతారుట. అంతటి ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ తులసి వివాహం అని చెప్తారు. ఆ తర్వాత తులసికి విష్ణుమూర్తికి వివాహం చేసిన తర్వాత ఆ తలంబ్రాల్ని ఆ కార్తీక మాసంలో కన్యాదానం చేసేటువంటి దంపతులు వధూవరులిద్దరూ కూడా వాళ్ళు ఈ అక్షతల్ని తలంబ్రాలుగా పోసుకోవటం వలన వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోతాయిట. అసలు ఈ కన్యాదానాన్ని వీక్షించిన వాళ్ళందరికీ కూడా సకల పాపాలు పోతాయిట. మనకి ధర్మసింధు లాంటి అనేక గ్రంథాలు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనకి కార్తీక శుద్ధ నవమి నుంచి మొదలుకొని పౌర్ణిమ వరకు ఏ రోజైనా సరే వివాహం చేయవచ్చు. తులసికి నారాయణమూర్తికి వివాహం చేయటం వలన సకల దోషాలు హరింపబడతాయి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మదన ద్వాదశి విశేషం ఏమిటి? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మదన ద్వాదశి అనేటువంటిది మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వస్తుంది. అయితే దీనికి వ్రతం మాత్రం నెల రోజులు చేస్తారు. ఎప్పుడు? ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని, అంటే విజయదశమి తెల్లవారి నుంచి మొదలుకొని నెల రోజులు విష్ణుమూర్తిని తులసిని అర్చించాలి, దీపారాధన చేయాలి. ఉదయం సాయంత్రం కూడా తులసికి దీపం పెట్టాలి, విష్ణుమూర్తికి అర్చన చేయాలి. ఇలా ఈ విధంగా నెల రోజులు వ్రతాన్ని చేస్తారు. వ్రత నియమాలు మనకందరికీ తెలిసినవి. ఏకభుక్తం చేయటం, భూసేనం చేయటం, బ్రహ్మచర్యం చేయటం, ఇవి చేస్తూ రోజు విష్ణుమూర్తిని అర్చించటం, ఆ తర్వాత తులసిని అర్చించడం, తెల్లవారుజాముని దీపారాధన చేయటం అనేవి దీనికి నియమాలుగా మనకి కనిపిస్తున్నాయి. అయితే నెల రోజులు కూడా ఏ దంపతులైనా ఈ విధంగా వ్రతం చేయాలిట. చేసిన తర్వాత దీనికి సమాప్తం ఎన్నడు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు. మామూలుగా ఏమిటి, కార్తీక శుద్ధ ఏకాదశికి మనం ఏమనుకుంటాం, శయన ఏకాదశి అయిపోయిన తర్వాత ఈ మదన ద్వాదశి అంటే కార్తీక ఆషాఢ శుద్ధంలో మనకి చతుర్మాస్యాలు మొదలవుతాయి. అప్పుడు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన నిద్ర నుంచి, యోగనిద్ర నుంచి లేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటాం. అలా జరిగిన తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణు అర్చన చేయాలిట.
తులసికి అర్చన చెయ్యాలి. అయితే ఆ రోజుతో వ్రత సమాప్తం కాదు. ఆ రోజు ఉపవసించి తెల్లవారులు జాగరణ చేసి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉదయాన విష్ణుమూర్తిని మళ్ళీ అర్చించాలి. అర్చించిన తర్వాత దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరు ఈ మాసం రోజులు పూజ చేశారో, మథన ద్వాదశి వ్రతాన్ని చేశారో వాళ్ళంతా కూడా ఈరోజు సమాప్తి చేయాలి. సమాప్తి ఏ విధంగా చేయాలి? బియ్యాన్ని నానబెట్టి దాన్ని పిండి కొట్టి దానితో మనం మామూలుగా చలివిడి చేస్తూ ఉంటాం కదా, అలా చలివిడి ముద్దలు చేయాలిట. ఒకటి విష్ణుమూర్తికి, తులసీదేవికి నివేదన చేయాలి. మరొకటి వశిష్ఠుడికి ఇవ్వాలి, అంటే పూజ చేసినటువంటి బ్రాహ్మడికి ఇవ్వాలి. ఆ తర్వాత మరొకటి మిగులుతుంది కదా, దాన్ని నివేదన చేసిన తర్వాతిట రోలులో ఈ ముద్దను వేసి దానిలో పాలు పోసి చెరుకు గడతో స్త్రీలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఆ చెరుకు గడతో దాన్ని దంచుతూ ఉంటారు. దానిలో పాలు అంటే ఇక్కడ ఏమిటి, చెరుకు గడతో దంచటం వలన అది నలుగుతుందా? నలగదు. కాకపోతే అప్పటికే అది నలిగి ఉంది కాబట్టి దానిలో పోసినటువంటి పాలన్నీ కూడా చెరుకు గడతో దంచటం వలన అవన్నీ ఆ దంచే వాళ్ళ మీద చిల్లుతాయన్నమాట. అవి ఎంత పాలు ఎవరి మీద పడితే వాళ్ళకి అన్ని శుభాలు చేకూరుతాయిట. అంటే ఇక్కడ కనిపించేటువంటిది ఏమిటంటే, క్షీరసాగర మథనం చేసినప్పుడు అక్కడ మనకి అమృత భాండం ఏ విధంగా పుట్టిందో, ఇక్కడ కూడా ఒక రకంగా దీన్ని క్షీరసాగర మథనంలాగా మథిస్తూ ఉన్నారు. దీనితో చెరుకు గడతో మథిస్తూ ఉన్నారు. అలా మథించటం వల్ల వీళ్ళ మీద పాలు చిరికితే అవన్నీ కూడా వీళ్ళకి శుభాలు చేకూరుస్తాయి అంటారు. ఇది ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి? చెప్పడానికి చాలా సులభంగా ఉంది. తర్వాత దీనిలో అంతరార్థం ఏమిటి, దీన్ని ఎందుకు చేయాలి, ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి అనేక సందేహాలు అనేక మందికి కలగవచ్చు. ఇక్కడ ఏమిటంటే దీనికి ఒక కథనం మనకి కనిపిస్తోంది. పూర్వం దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవట. అతనికి చాలా కాలం సంతానం కలగలేదు. అప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీకు వైధవ్యం ప్రాప్తించేటువంటి సంతానం కావాలా, అర్థాయుష్కురైనటువంటి పుత్ర సంతానం కావాలా అని అడిగట. అయితే భార్యతో సంప్రదించి, వైధవ్యం ఉన్నా సరే నాకు దీర్ఘాయువుగా ఉండేటువంటి కూతురే కావాలి అని చెప్పేసి కోరేట. కోరిన తర్వాత అతనికి అమ్మాయి పుట్టింది, వివాహం జరిగింది. కొంతకాలానికి ఆవిడికి వైధవ్యం కూడా వచ్చింది. కానీ ఆవిడ పరమ పిసినారి. ఎంతటి పిసినారి అంటే, ఎవ్వరు ఇంటికి వచ్చినా ఏది అడిగినా నాస్తి నారాయణ అంటూ ఉండేదిట. నా అస్తి నారాయణ, నా దగ్గర ఏమీ లేదు. అస్తి ఏంటి? ఉండటం. నా దగ్గర ఏమీ లేదు అనేటువంటి జవాబు చెప్తూ ఉండేదిట. ఎవ్వరు వచ్చినా ఆవిడ ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టేది కాదు. అంటే ఆ ఎంగిలి మెతుకులు రాలినా కూడా ఆవిడకి ఇష్టం ఉండదన్నమాట. అంతటి పరమ పిసినారి. జీవితంలో ఎన్నడూ ఎలాంటి దానాన్ని చేసి ఎరగదు. విష్ణుమూర్తికి బాధేసిందిట. ఈవిడికి మరుజన్మలో ఏం తిని బ్రతుకుతుంది, ఏదైనా ఒక ఉపాయం చూడాలి అనుకున్నట్ట. ఒక వృద్ధ బ్రాహ్మణ స్వరూపంతో సాధువులాగా వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మాయి ఏదైనా పెట్టు అని అడిగేట. భిక్షాటనకు వచ్చిన వాడికి నాస్తి నారాయణ అందిట. అయినా అతను కదలలేడు. ఇల్లు తుడుస్తూ ఉందిట. అలుగుగుడ్డ పెట్టి ఇల్లు తుడుస్తూ ఉంది. ఆ అలికేటువంటి గుడ్డని అతని మీద విసిరేసి, చెప్తే అర్థం కావట్లేదా, వెళ్ళిపోమందిట. అతను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగింది ఏమిటి అంటే, ఆవిడ ఇల్లు తుడుస్తున్నప్పుడు ఒక శనగ్గింజ ఆ అలుగుడ్డలో చిక్కుకొని ఆ సాధువు చేతిలో పడింది. ఆ పుణ్యం చేత, అంటే భగవంతుడు పుట్టించినటువంటి భగవంతుడు మహాదయామయుడు. ఎలాంటి వాళ్ళకి ఏదో మార్గోపాయం చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ఈవిడికి కూడా ఓ మార్గోపాయాన్ని చేశాడు. ఏమైంది, ఆ శనగ్గింజ కాస్త అక్కడ పడింది, అది వృక్షమై మొలిచింది. అదొక చెట్టై మొలిచింది, శనగ చెట్టై మొలిచింది. ఆ తర్వాత ఈ ముసలావిడ చనిపోయిన తర్వాత ఒక పురుగుగా పుట్టిందిట. మరి ఆవిడ తినడానికి ఆహారం ఏమీ లేదు కదా. ఏ శనగ గింజని విసిరేసిందో తెలుసో తెలియక దాన్ని మాత్రం తిరిగి బతికేటువంటి జన్మ ఆవిడకి వచ్చింది. ఒక పురుగై ఆ శనగ చెట్టు మీద పాకుతూ ఆ శనగ ఆకును తింటూ బ్రతికిందిట. తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థించిందిట. ఆవిడకి ఎందుకంటే నారాయణమూర్తి పరీక్ష చేయడానికి వచ్చేవడ ముందర నిలిచాడు కదా, ఎక్కడో పూర్వజన్మ పుణ్యం ఆవిడికి మిగిలిపోయి ఉంది. అందుకని, నారాయణ, నేను ఎంతటి పాపాత్మురాల్ని, ఎన్నడూ ఎలాంటి దానం చేసి ఎదగను, నాకు ఇలాంటి హీన జన్మ ఇచ్చావు, మరో జన్మలో నాకేముందో కదా అన్నట్ట. అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచావు కదా, ఇప్పటికైనా నన్ను స్మరించావు కదా అని మహాలక్ష్మి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వేట.
నవ్వినప్పుడు ఆవిడ మదన ద్వాదశి వ్రతాన్ని చెయ్యి, అలా చేయటం వలన నీకు పుణ్యం వస్తుంది, అలా చేయటానికి నీకు మానవ జన్మ రావాలి కదా అని ఆవిడ అనుగ్రహించి మానవ జన్మని ప్రసాదించిందిట. మానవ జన్మ ప్రసాదించిన తర్వాత ఆ కన్యయి పుట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ ప్రతి సంవత్సరం కూడా మదన ద్వాదశి వ్రతాన్ని చేస్తూ కార్తీక మాసం, ఆశ్వేజ మాసం మొదలుకొని కార్తీక మాసం వరకు నిత్యం లక్ష్మీనారాయణులను అర్చిస్తూ ఉండేదిట. దాన ధర్మాలు చేస్తూ ఉండేదిట, వ్రత నియమాలు పాటిస్తూ ఉండేదిట. తద్వారా ఆవిడికి సౌభాగ్యం లభించిందిట. అంటే ఇక్కడ మనకి ఈ కథలో చెప్పేటువంటి విషయం ఏమిటంటే, కార్తీక మాసంలో లక్ష్మీనారాయణుల అర్చన చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి మేర దాన ధర్మాలు చేయాలి. ఎవరు ఈ మదన ద్వాదశి వ్రతాన్ని చేస్తారో, అంటే నెల రోజులు ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విషయాలు ఈ కథలో మనకి తెలుస్తున్నాయి. అందుకని ఎవరైనా సరే, ఏ కారణం చేత అయినా సరే ఈ కార్తీక మాసంలో లక్ష్మీనారాయణుల అర్చన చేయటం వలన సౌభాగ్యం లభిస్తుంది, వారి అనుగ్రహం వలన ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. క్షీరాబ్ధి ద్వాదశి తిథిని వీర వెంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగాన లీల. క్షీరాబ్ధి ద్వాదశి తిథిని వీర వెంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగాన లీల. జలధి దాటింప నీవే తెప్ప, తెప్పపై తేలేవు చోద్యమేమప్ప. భవజలధి దాటింప నీవే తెప్ప, తెప్పపై తేలేవు చోద్యమేమప్ప. హళిరా నీలీల వైభవమే గొప్ప. హళిరా నీలీల వైభవమే గొప్ప. నేనెంత నిన్ను గూర్చి చెప్ప. క్షీరాబ్ధి ద్వాదశి తిథిని వీర వెంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగాన లీల. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.